నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఈరోజు రేపు చర్చ నదీ జలాలపై ఉంది. నీళ్ళ విషయంపై వస్తారని చాలామంది అనుకున్నారు కానీ రాలేదు. ఇక్కడ బ్యానర్ కూడా కనిపిస్తుంది. కృష్ణా జలాలపై అసెంబ్లీకి రావాలని కేసీఆర్ గారికి మనవి. చెనగాని దయాకర్ గారి ఆధ్వర్యంలో నినాదాలు కూడా చేసినారు. రాకపోతే రాజీనామా చేయమని చెప్తారు డైరెక్ట్గా. అసలు చెనగాని దయాకర్ గారు ఏం చెప్తారో ఈ విషయం గురించి మాట్లాడదాం. మీరు మీ ఆధ్వర్యంలో బ్యానర్ ప్రదర్శించిండ్రు, నినాదాలు చేసిండ్రు, ఎందుకు రమ్మంటే రాలేకపోతున్నాడా? ఏంటి ప్రాబ్లం ఏంటి కేసీఆర్? వాళ్ళు 10 ఏళ్లలో తెలంగాణకు ఒక తీరని అన్యాయం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కలుసుకొని తీరని అన్యాయం చేశారు. కృష్ణా నది జలాలలో ఆంధ్ర తరలించకపోతుంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మోకరిల్లి ఇవాళ ఆంధ్రాకు, ఇవాళ 3 జిల్లాలకు, ఇవాళ మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం చేశారు. ఇవాళ దాదాపు 811 ఉంటే 511 ఆంధ్ర ప్రాంతానికి తీసుకుపోతుంటే 299 ఇస్తే చాలు అనుకొని కేంద్ర జనవనరుల దగ్గర ఒప్పందం చేసుకొని తీరని అన్యాయం చేసింది వాళ్ళు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని ఇవాళ 2013లో ఇవాళ జూరాల దగ్గర కడతంటే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇవాళ జీవో వచ్చినా కూడా దాన్ని తిరస్కరించి ఇవాళ 2015 జూలై 11న ఇవాళ కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఇవాళ మన శ్రీశైలం దగ్గర ఇవాళ ప్రాజెక్ట్ని కట్టి ఇవాళ దాదాపు ప్రాజెక్టు వ్యయం 35,000 కోట్లు ఇచ్చి దాదాపు అది చెప్పకుండా దాదాపు 85,000 కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెంచి కనీసం డిపిఆర్ అనుమతులు కూడా తీసుకోకుండా ఇవాళ గతంలో సుప్రీంకోర్టు కూడా దానిపైన కేసు వేసింది, స్టే ఇచ్చింది. అంటే మొత్తం కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసమే ఇవాళ పాలమూరు రంగారెడ్డి వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకొని ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఇవాళ ఉన్నటువంటి 3 జిల్లాల ప్రజలకు నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్ హయాంలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం. మరి ఎందుకు ఇంత ప్రధానమైన నదీ జలాలంటే దాదాపు మన తెలంగాణ తెచ్చుకున్నదే నిధులు నియామకాలు. ఈ చర్చ కూడా ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు ప్రధానంగా? ఇవాళ 10 ఏళ్లలో ఇవాళ తెలంగాణకు వాళ్ళ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టింది దాదాపు 183,000 మాత్రమే. దాదాపు 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో 17 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కానీ తెలంగాణకి ఇచ్చింది ఎంత? ఇవాళ దాదాపు 183,000. 183,000లో 1,00,000 కోట్లు ఇవాళ కాళేశ్వరం దానికి పెట్టారు. 83,000 పాలమూరు రంగారెడ్డికి పెట్టి ఇవాళ 3 ఫేజ్లలో పూర్తి చేసినా కూడా అది పూర్తి కాని పరిస్థితి. కేవలం వాళ్ళ అవసరాల కోసం ఇవాళ కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇప్పించేసి ఇవాళ అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ దానికి డిపిఆర్ కూడా అనుమతులు, పర్యావరణ కనీస అనుమతులు కూడా తీసుకోకుండా కనీసం తాగునీరు ప్రాజెక్టుని కేవలం వాళ్ళు తాగునీరుగానే వక్రీకరించి ఇవాళ వాళ్ళ ప్రయోజనాల కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేశారు. కేసీఆర్ కనీసం అక్కడ తట్టడి మట్టి లేకుండా ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి ఇవాళ 3 జిల్లాలకు సాగురు లేకుండా కుట్ర చేసింది. వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చుకొని వాళ్ళ తప్పిదాలను ఎక్కడ ఎండగడతామో అని ముందే చేసుకొని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పైన విషప్రచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు ఇవాళ ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్ట్ని రీడిజైనింగ్ పేరిట ఇవాళ ఎత్తిపోతల ప్రాజెక్టు చేసి ఇవాళ కాళేశ్వరం అనుభవం లేకుండా అనువైన ప్లేస్ కాకుండా కూడా 1,00,000 కోట్లు వృధా చేసి మీ యొక్క ఖర్చుల కోసం, మీ జేబు ఖర్చుల కోసం, మీ యొక్క అవినీతి కోసం దానికి అక్రమాలకు తెగబడినటువంటి అంశం. తెలంగాణలో ఏ ప్రాజెక్టుకైనా, గోదావరి ప్రాజెక్టులైనా, కృష్ణా నది జలాల్లో కూడా కేసీఆర్ కానీ చేసింది శూన్యం. ముమ్మాటికి తెలంగాణకు నిధుల విషయంలో, నియామక విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 9.5 ఏళ్లలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులకే రీజిడైనింగ్ చేసి ఇవాళ ఆయన ఉన్నటువంటి నిధులు దోచుకున్నాడు తప్ప ఆయన కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణకు లేదు. అంటే మీరేమో నిర్లక్ష్యం అని మీరు అంటున్నారు. చంద్రబాబు నాయుడుకు వత్తాసు వాళ్ళకుతున్నాడు, ఆయన గురువుకు అన్ని దోషి పెడుతున్నాడు అని వాళ్ళు చెప్తారు కదా. ఇవాళ మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ బనకచర్ల, గోదావరి, ఇవాళ నల్లమల సాగర్ అంశంలో ఆల్రెడీ సుప్రీంకోర్టులో డిసెంబర్ 16న కేసు వేసి ఇవాళ ప్రాజెక్టు ఆపాలని కూడా మేము విజ్ఞప్తి చేసినాం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో రిట్ వేసినాం. తెలంగాణ వనరులను కాపాడుకునే దగ్గర, కృష్ణా జలాలను కాపాడుకునే దగ్గర ప్రభుత్వం ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేస్తుంది. తెలంగాణ ప్రజల కోసం, నిధులు నియామకాల కోసం లేదా నీళ్ల కోసం ప్రభుత్వం ఎంతటి వరకైనా ఇవాళ పోరాడి తెలంగాణ ప్రాజెక్టుల అంశంలో, నది జలాల అంశంలో తెలంగాణ ప్రజలకు దక్కే విధంగా, తెలంగాణ రాష్ట్రానికి దక్కే విధంగా మేము
ఏ ఒక్కరితోనే అయినా దేవుడితోనే యుద్ధం చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం మా ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రతి వేదికల మీద చెప్పారు. నిజంగా నిన్న కూడా ప్రజాభవన్లో కృష్ణా నది జలాల పైన గోదావరి కృష్ణా నది జలాల పైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన ఒక పవర్ ప్రజెంటేషన్ చేసి తెలంగాణ ప్రజలకు కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా వచ్చారు, వాకౌట్ చేశారు వాళ్ళు. మీరు అవకాశం ఇవ్వలేదని ప్రధానంగా ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు కేవలం అవకాశాలు ఇస్తే సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే సమస్యల మీద మాట్లాడాలి. వాళ్ళు ముఖ్యమంత్రిని తిట్టడం కోసమే, మైక్ ఇస్తే ముఖ్యమంత్రిని తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు కేవలం సభా సమయాన్ని వృధా చేసుకొని తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా కావాలని ఇవాళ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కుట్ర చేసే ప్రయత్నం జరుగుతుంది. సభా సమయాన్ని వృధా చేయడం తప్ప మరొకటి కాదు. సభని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. సమస్యలు ఎజెండాగా మాట్లాడాలి. తెలంగాణలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వాళ్ళం. గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షం ఉండొద్దని కోరుకుంటే ఇవాళ కేసీఆర్ ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, అసెంబ్లీకి రావాలి, సమస్యలు మాట్లాడాలి. మీకు ఇవాళ తెలంగాణలో ఇవాళ మీ యొక్క ఎజెండా కావచ్చు, మీ విజ్ఞప్తులు, మీ సమస్య ఏదున్నా కూడా ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధమని చెప్పినా కూడా కేవలం సభా సమయాన్ని వృధా చేసుకొని ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్టు ముఖ్యమంత్రి పైన మాట్లాడాలి, ప్రభుత్వాన్ని తిట్టాలి, నాయకుల మంత్రుల మీద తిట్టాలి. ఇదే మీరు కూడా తిడుతురు కదా. మేము ప్రతిపక్షాన్ని గౌరవించే వాళ్ళం. వాళ్ళకు సమయం ఇచ్చినప్పుడు సమస్యల ఎజెండా మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడాలి. వాస్తవాలని వక్రీకరించి ఇవాళ విష ప్రచారం చేస్తూ ప్రభుత్వం పైన ఇవాళ సభను తప్పుతో పట్టించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ముమ్మాటికి తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ అభివృద్ధి పైన వాళ్ళకి ఏమాత్రం కూడా ఆకాంక్ష లేదు. కేవలం 10 ఏళ్లలో దోచుకొని ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు, నిధుల విషయంలో దోచుకున్నారు, నియామక విషయంలో దోచుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అధోగతి పాలు చేశారు. అభివృద్ధి చేయలేదు, ప్రాజెక్టులు కట్టలేదు, నిధులు తేలేదు, నియామకాలు చేయలేదు. ఒక్క ప్రాజెక్టు కూడా వాళ్ళు తెలంగాణలో కట్టి ఇవాళ తెలంగాణ రైతులకు వాళ్ళు నీళ్ళు ఇచ్చిన సందర్భం ఏది లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగు తాగు నీరు అంశంలో తెలంగాణ ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారింది తప్ప వాళ్ళ హయాంలో ఏ ఒక్కటి కూడా ప్రాజెక్టు కాలేదు. కేవలం వాళ్ళ యొక్క నిధుల కోసం, వాళ్ళ యొక్క అవినీతి కోసం, అక్రమాలకు తెగబడ్డారు తప్ప వాళ్ళు చేసింది కూడా ఏమి. చివరికి చెప్పండి, రేపు కూడా అసెంబ్లీ ఉంటుంది నదీ జలాలపై కూడా, మరి రేపన్న వచ్చే అవకాశం ఉంది అంటున్నాం. కృష్ణా నది జలాల విషయం పైన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన మీరు చర్చకు రావాలి. మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం గాంధీ భవన్ వేదికగా. మీకు నిజంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన ఏమాత్రం ఆకాంక్ష ఉన్నా 10 ఏళ్ల పాటు మీరు ముఖ్యమంత్రిగా చేసిన మీ అనుభవాలను ఇవాళ ప్రభుత్వానికి ఇవ్వాలని మేము కోరుతున్నాం. కాబట్టి దీనిపైన వాళ్ళు విష ప్రచారం చేసి 10 ఏళ్లలో ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, కృష్ణా నది జలాల అంశంలో గత పాలకులు రాయలసీమ దోచుకొని పోతున్నా, లేకపోతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకోపోతున్న నీళ్ళని తీసుకెళ్తున్నా కూడా మౌనంగా ఉంది. వాళ్ళు నిర్లక్ష్యం చేసి గత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మోకరిల్లి ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ఇది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి ఆనాడు వత్తాసు పలికి నీళ్లు దోచుకుపోవడానికి అవకాశం ఇచ్చిందే కేసీఆర్. ఈరోజు అది బట్టబయలు అవుతుంది. అసెంబ్లీ వేదికగా చర్చ పెడితే కూడా రాలేదంటే వాళ్ళ యొక్క దొంగతనం బయటపడ్డది అనేది చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంత ముఖ్యమైన నదీ జలాల అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ ఎందుకు రాకపోతే రాజీనామా చేయాలని ప్రధానంగా బ్యానర్ కూడా ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా అటు బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేసి వాళ్ళు బయటకు వచ్చిండ్రు. చర్చ అయితే పెద్దగా నడిచినట్లయితే ఏమీ అనిపిస్తలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. రేపు కూడా అంటే ఈరోజు 2 కాబట్టి రేపు 3, రేపు కూడా ఏం చర్చ జరుగుతుందో చూద్దాం.